హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మాకైతే వర్షాలు బీభత్సంగా పడుతున్నాయి. పగలంతా ఎండ, రాత్రి అయితే వర్షం అయితే పడుతుంది. ఇది మొన్న మార్నింగ్ మినీ వ్లాగ్. ఇక మార్నింగ్ లేచి నేను ఇలా ఫ్రెష్ అయిపోయాను. ఇక పిల్లలు ఇంకా లేగవలేదు. అప్పుడే వర్షం పడి ఒక తగ్గింది. ఇక నేను లేచి ఫ్రెష్ అయిపోయాను. ఇది ముడి బియ్యం అనమాట. ఇవి వారానికి ఒకసారి పిల్లలు ఇంట్లో ఉన్న టైంలో వండుతాను. ఎందుకంటే మధ్యాహ్నం టైమే ఇవి నానటానికి ఎక్కువ టైం పడుతుంది కదా. వీటిని ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో భలే తినాలనిపించేది. ఆ వాసన స్మెల్ చాలా బాగుండేది నాకు. కానీ తినకూడదు కదా, కానీ ఆ టైంలో బాగా తినాలనిపించేది. ఇక ఇప్పుడైతే ఏముండదు. ఎందుకంటే మనలో శరీరంలో రక్తం శాతం తక్కువగా ఉన్న, నులు పురుగులు ఉన్న అలా తినాలనిపిస్తూ ఉండిద్ది. ప్రస్తుతం ప్రెగ్నెంట్ టైంలో అయితే నచ్చిద్ది ఎందుకో ఆ స్మెల్. ఎందుకో ఆ టైంలో మీకు కూడా అట్లా అనిపించిందా ఎప్పుడన్నా? ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఆకుకూర పప్పు కాంబినేషన్లో ఈ రైస్ నెయ్యితో, ఇక ఆమ్లెట్తో, ఇక అప్పడాలు వడియాలు కూడా వేయించాను. చాలా బాగుంది. ఒక డ్రెస్ ఉంటే కుట్టుకుంటున్నాను, అదే ఇది.